సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద చెక్రీస్ విజన్. చాలా రోజులు అయింది కంటెంట్ తీసుకొచ్చి, సో సారీ ఫర్ దిస్ లేట్. సో ఈ వీడియోలో థంబ్నెయిల్ చూపించిన విధంగా మనం ఏ వర్క్ ఫ్లోస్ అనేవి ఎలా డిజైన్ చేయాలంటే ఏ ఏజెంట్స్ అనేవి ఎలా డిజైన్ చేయాలో చూస్తాం. అండ్ అందుకంటే ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్కి షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. బేసిక్గా ఏ వర్క్ ఫ్లోస్ అండ్ ఏ ఏజెంట్స్ మధ్య డిఫరెన్స్ తెలుసుకుందాం ఒక ఎగ్జాంపుల్తో. మనం ఒక యూట్యూబ్ ఛానల్ని మాన్యువల్గా కాకుండా ఏని యూజ్ చేసి రన్ చేయాలనుకో, మనం ఏ వర్క్ ఫ్లోస్ని యూజ్ చేసి కంటెంట్ క్రియేట్ చేసి డైరెక్ట్గా అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో. ఓకేనా? ఇక్కడ ఏంటంటే మనం ఒక ట్రిగర్స్ అనేవి యూజ్ చేసి, లైక్ మీకు మీద చూపించిన విధంగా మనం ఒక వర్క్ ఫ్లో అనేది డిజైన్ చేస్తాం. సో ఇదేం చేస్తుంది అంటే ఈ వర్క్ ఫ్లో రోజుకి ఒక టైంలో ఒక బెస్ట్ కంటెంట్ అయితే క్రియేట్ చేస్తుంది. ఎలాగంటే ఏ జనరేటెడ్ స్క్రిప్ట్, ఏ జనరేటెడ్ అండ్ వీడియోస్, ఇమేజెస్, సౌండ్స్ ఇవన్నీ కూడా ఏ జనరేట్ చేసుకుంటూ ఇది మనకు ఒక కంటెంట్ క్రియేటర్ కింద వర్క్ చేస్తూ మనకు అప్లోడ్ చేస్తూ ఉంటుంది డైలీ ఒక రీల్. సో ఇక్కడ ఏ ఏజెంట్ ఏం చేస్తుందంటే సేమ్ ఇది ఏ వర్క్ ఫ్లో ఏం చేస్తుందో అది కూడా సేమ్ అదే చేస్తుంది. సో మనకి ఇక్కడ రీల్స్ నచ్చలేదంటే మనం డిలీట్ చేయడం కానీ మళ్ళీ దానికి రిస్ట్రిక్షన్స్ యాడ్ చేయడం కానీ సంథింగ్ చేయాల్సి ఉంటుంది ఏ వర్క్ ఫ్లోస్లో. బట్ ఏ ఏజెంట్ని యూజ్ చేస్తే మాత్రం అలా చేయక్కర్లేదు, అదే అనలైజ్ చేసుకుంటుంది. రీచ్ వస్తుందా రాలేదా, బాగుందా లేదా, వ్యూ కంటెంట్ బాగుందా లేదా చూసుకొని ఉంచాలా తీసేయాలా మాడిఫై చేయాలనేది మొత్తం అదే చూసుకుంటుంది. సో ఇక్కడ ఏ ఏజెంట్కి ఏ వర్క్ ఫ్లోకి మీకు తేడా తెలిసే ఉంటుంది. ఓకే, ఇవి కొన్ని సిచ్యువేషన్లో ఏది యూజ్ అవుతుందో అది యూజ్ చేస్తూ ఉంటాం. మొత్తానికి ఏ ఏజెంట్స్ అంటే ఏంటి, ఏ వర్క్ ఫ్లోస్ ఏంటో జస్ట్ అర్థమై ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మన కోర్సులో ఎలా డిజైన్ చేయాలి ఏంటి స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం అయితే నేర్చుకుంటాం. సో మీరు ఈ కోర్సు నేర్చుకోవాలంటే కొన్ని వేల రూపాయలు అయితే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. బట్ నేను ఫ్రీగా మీకు అర్థమైన విధంగా తెలుగులో క్లియర్గా అయితే ఈ కోర్సుని అయితే లాంచ్ చేస్తున్నా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్ గడికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా. ఓకే, సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బాయ్.